ఇగో సన్నాసిని కలెక్టర్గా పెట్టిరట. ఇగో ఈ యొక్క దుర్మార్గుడు ఇక వీడిని ఏమనాలి చెప్పండి. ఇక నేను మాట్లాడే భాషలో తప్పే ఉందా? ఒక కలెక్టర్ని పట్టుకొని సన్నాసి అంటాడా? వీడు మనిషా? ఈ అవలాగానే ఇంకెందుకు నమ్ముతున్నారో అర్థం కాదు. ఈ లుచ్చాగాడు వీడైతే నిజంగా చెప్తున్నాను, ఈ తెలంగాణలో నెంబర్ 1 లుచ్చా లఫంగా ఎవడన్నా ఉన్నాడు అంటే వీడు ఒక్కడే. కలెక్టర్ని పట్టుకొని సన్నాసి అంటే వీడు ఏం మనిషి? సరే ఇన్ని రోజులు అంటే రాజకీయ నాయకులు అన్నాడండి, ఓకే అనుకోవచ్చు. అందుకే వీరికి పిచ్చిలేసింది, వీరికి మతి భ్రమించి ఇంకా ఆ పిచ్చి అనేది ముదురుతూ ఉంది. అందుకే తొందరగా ఆ కేసీఆర్ ఏంది అని నాకు అర్థం కాదు. నువ్వు వీడిని తీసుకుపోయి లేయచ్చు కదా, ఎలా ఎర్రగడ్డ హాస్పిటల్ వేయచ్చు కదా, ఈ లుచ్చగాడిని తీసుకుపోయి. వీడిని లుచ్చగాడు అన్న తప్పు ఉందా ఏమన్నా? కలెక్టర్ని పట్టుకొని సన్నాసి అన్నాక వీడు ఏం మనిషి? వీడికి ఏం అర్హత ఉందా? మాజీ మంత్రి అయితే కలెక్టర్ పట్టుకొని సన్నాసి అంటాడా? నీదో బతికేనారా ఇడియట్? ఏం మాట్లాడుతున్నారా సన్నాసి? అందుకే నాకు ఇట్లా బూతులు వస్తాయి. వీడు ఇట్లా మాట్లాడుతారు కాబట్టి నాకు బూతులు వస్తాయి. వీడు నేర్పిన భాషని వీనికే అప్పగిస్తున్నా. ఎస్ బరాబర్ వీడు అంట, లంగా అంట, లఫంగా అంట, లుచ్చా అంట, ఈడేట్ అంట, ఇంకా ఏమైనా కూడా అంట. ఇన్ని అనాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే వీడు తెలంగాణకు పట్టినటువంటి శని దరిద్రం, వీడంతా కూడా అదే చీడ పురుగులు అంటాడు తెలంగాణ. తెలంగాణ పట్టిన దరిద్రం వీళ్ళను తెలంగాణ రాష్ట్రం నుంచి తన్ని తరిమితే కానీ తెలంగాణకు బాగుపడవు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి దొంగ తెలంగాణ అభివృద్ధిని మొత్తంగా నాశనం చేస్తున్నటువంటి దొంగ వీడి లగ్జరీస్, వీడి కంఫర్ట్స్ తప్ప ఏది అవసరం లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఎప్పుడు దగ్గర ఇచ్చినా తెలంగాణ ఉద్యమకారులు కానీ అమరుల కుటుంబాలు ఎప్పుడు దగ్గర ఇచ్చినా ఇప్పుడు అన్ని వచ్చి డ్రామాలు చేస్తా ఉన్నాడు ఈ లుచ్చా. ఎస్ బరాబర్ ఇట్లా అంట. ఎందుకంటే కలెక్టర్ను అంటాడు, అందరిని అంటూ ఉంటాడు. నీ అనొద్దా? వాని కూడా అనాలి కదా. నీ అన్నదానిలో తప్పుంటే మీకు కామెంట్ చేయండి మిత్రులారా. వీడు అన్నప్పుడు తప్పులేకపోతే నేనంటే కూడా తప్పు ఉండదు కదా. కలెక్టర్ని పట్టుకుని అట్లా అంటారా దీనికి ఏం అర్హత ఉంది దీనికి? అరే కలెక్టర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పినా మీ యొక్క పాపాలు తీరవరా నాయన. ఆ సిరిసిల్ల కలెక్టర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడుగు, లేకపోతే ఆయన కాళ్ళు అడిగి చల్లుకుంటే కొంచెం బుద్ధని వస్తుంది నీకు. ఆ పిచ్చన ఉంది కదా, ఆ పిచ్చన పోతుంది. రోజు పోయి ఆ సిరిసిల్ల పోయి రోజు పొద్దున 9 గంటలకు పోయి ఆ కలెక్టర్ ఆఫీస్ పోయి కలెక్టర్ కాళ్ళు పట్టుకొని కాళ్ళు కడిగి ఆ కాళ్ళు నెత్తి మీద చల్లుకోరా నాయన. బుద్ధి వస్తుంది నీకు కొంచెం. ఇప్పటికైనా నీకు మధ్య భ్రమించింది, పిచ్చిలేసింది కదా, కనీసం అదన్నా బుద్ధి వస్తుంది అనే విషయం గుర్తుపెట్టుకో.